రాత్రంతా మేల్కుండి రోడ్ల మీద హ్యాపీ న్యూ ఇయర్ అని ఒర్రుకుంటా తిరిగి వచ్చి తెల్లారి గట్ల ఉన్నాడు మన మోతేవర్ రాజేషు. ఇదివరకు దాకా వార్తదేలే ఎడున్నాడో కదా అసలు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని పండి ఇంకా లేవలేదు అనుకుంటే ఎన్నెళ్ళేంది బుక్ పట్టి ఏమో రాస్తున్నాడేంది. కొంపదీసి బీకంలో ఫిజిక్స్ ఇట్లా చేస్తున్నావు ఆయంద్రా వారి. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. ఓయమ్మనే ఆహా అసలు ఏం రాస్తున్నావు చెప్పు నువ్వు. కొత్త ఏడాది, కొత్త జీవితం, కొత్త కళలు. ముందా అద్దాలు తీయవా ప్లీజ్. మరీ శుద్ధ పూస లెక్క గానొస్తుంటే చూడలేకపోతున్నావు. అదే ఆ శుద్ధ పూసనైదామనే రాసుకుంటున్నా. అర్థమైంది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ రాస్తున్నావు అయితే అంతేనా? ఎస్. ఇప్పటికే అది వరకు రాసిన 2 బుక్కులు బూజు పట్టున్నాయి ఇంట్లో చూసినావా? ఇప్పుడు అట్లా కాదు, ఈసారి ఖచ్చితంగా అనుకున్నది చేస్తా. ఏంది చేసేది ఎలక్కాయే? ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు రాసిన పేపర్లు చూసి తాళపత్ర గ్రంథాలు అనుకొని అడుగుతున్నారు. వాళ్ళకే వేరుక అవి రిజల్యూషన్ రాసుకున్న కాగితాలని. పతేడాది ఒక బుక్ కొనా రిజల్యూషన్స్ రాయా అటక మీద పెట్టా అవాటే అటకెక్క. ఇదే కదా జరిగేది. ఈసారి అట్లా కాదని చెప్పినా కదా. నాకు నమ్మకం లేదు దొరా. ఎంకరేజ్ చేయొచ్చు కదా కొంచెం. ఏంది చేసేది? పోయినసారి రాసిన ఇంకా గుర్తున్నాయి నాకు. పొద్దుగాల 4:30కు లేచి జిమ్ముకు పోవాలి అని రాసుకున్నావు. పోయినావా అసలు? ఏడాది ఫీజు ఒక్కసారే కట్టలేదా? కట్టినావు. 3 రోజులు పోయినావు. కథం ఉత్తగా పైసలన్నీ దండుగా. అసలు మందే ముట్టినంటివి కదా. అంటే 5 రోజులు బంద్ చేసిన 6వ నాడు ఆడొకడు ఫోన్ చేసి ఒక్క పెగ్గు అన్నాడు. అది వేసినాక నాలో పిగ్గు నిద్రలేసిండు. అటెంక పెగ్గు కాస్త జగ్గయింది. ఈ ఏడాది బొగ్గయింది. మరి డైటింగ్ సంగతి ఏంది? అంటే న్యూమరాలజీ ప్రకారం న్యూట్రిషన్ కలవద్దన్నారు ఈ ఏడాది. అందుకని గుద్దుతే మూతి పండ్లు రాలాలే. ఇంకేందది? పేదలకు దానం చెయ్యాలి అని కూడా రాసుకుంటావు కదా. అన్నదానాలు ఏడైతున్నాయో ఎత్తుక్కునేసరికే సరిపోయింది. దానం దాకా రాలే. ఇంకా టైం టు టైం తినాలే అని కూడా రాస్తేవి కదా. తిన్నా కదా. ఏ టైంకు? నేను తిన్నప్పుడు ఎంతైందో ఆ టైంకే. ఎదవసికలు ఆడకు. ఒక్కటంటే ఒక్కటన్నా పాటించలే గాని ఇంకో ఈ ఏడాది కోసం మళ్ళీ రాస్తున్నావా? ఈసారి అట్లా కాదని చెప్పినా కదా. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇప్పుడు నాకొచ్చింది. నిన్ను నువ్వే కుక్కర్ అనుకున్నట్టారా అట్లంటే? అయినా నీతోటి కావన్నీ గాని బుక్ పక్కకు పెట్టి వార్తదే పొన్నాడు. బెట్ట ఖచ్చితంగా రాసిన అన్ని చేసి తీరుతా. ఛాలెంజ్ కావాలంటే కాగితం రాసిస్తా. వామ్మో ఏంద్రో ఇంత సీరియస్ గా ఉన్నావు ఈసారి? మరి ప్రతిసారి రాస్తున్నా గానీ చెయ్యకపోతుండేసరికి నా నిర్ణయాలు తెలిసిన వాళ్ళందరి ముందు ఇజ్జత్ పోతున్నది. అందుకే ఈసారి ఫిక్స్ అయినా ఎట్లయితే అట్లాయే రాసిన అన్ని చేసి తీరుతా. పక్కా ఫిక్స్. అది అంతే సీరియస్నెస్ తోటి ఉండు. ఈసారి తీసుకున్న రిజల్యూషన్ బరాబర్ చేస్తే నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా నేను. ఓయమ్మో నిజమా? అయితే ఆ గిఫ్ట్ కోసమన్నా చేస్తా. ఏం గిఫ్ట్ ఇస్తావు? చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుందిరా? సప్పుడి మొక్కపడా అడా. కానీ మా రాజేష్ లెక్కనే చాలా మంది రిజల్యూషన్ తీసుకుంటారు కానీ వాటిని పాటించర్లే. మరి మా ఓడు ఈసారి పట్టుబట్టి కూర్చున్నాడు చేస్తా అని. అట్లనే మీరు కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా సాధించండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.